అందరికీ వందనాలండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈ దినాన్ని దేవుని యొక్క వాక్య ప్రకారం మనం చూసుకున్నట్లయితే సామెతల గ్రంథము 18వ అధ్యాయం 10వ వచనంలో యెహోవా నామము బలమైన నామము, అందులోనికి నీతిమంతులు పరిగెత్తుకుని వచ్చి సురక్షితంగా ఉంటారని చెప్పేసి దేవుడు తన పరిశుద్ధ లేఖనం ద్వారా చదివిస్తూ ఉన్నాడు అనమాట అండి. ప్రసంగి గ్రంథంలో 5వ అధ్యాయం 1-2 వచనాల్లో నువ్వు దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన విషయంలో జాగ్రత్తగా చూసుకోమని చెప్తున్నాడు, నీ నోటిని కాసుకోమని చెప్తున్నాడు అండి. 1 పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయం 10వ వచనంలో జీవమును ప్రేమించి ఎవరైతే మంచి దినాలు చూడాలని చెప్పేసి ఆలోచన కలిగి ఉన్నారో వారందరూ కూడా తమ నోటి నుండి చెడ్డ మాటలలో పలకకుండా, తన నాలుక నుండి కపటమైన మాటలు పలకకుండా తన పెదవులను కాసుకోమని చెప్పేసి దేవుడు తన పరిశుద్ధ లేఖనం ద్వారా చదివిస్తూ ఉన్నాడండి. యెషయా గ్రంథంలో దేవుడు చెప్తూ ఉన్నాడు, నా పిల్లలారా అనే ఎదుట మౌనంగా ఉండమని చెప్పేసి దేవుడు తన పరిశుద్ధ లేఖనం ద్వారా చదివిస్తూ ఉన్నాడు అనమాట అండి. మన దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు పాటలు పాడేటప్పుడు పాటలు పాడాలి, వాక్యం వినేటప్పుడు వాక్యం చెప్పినప్పుడు వాక్యం వినాలి, ప్రార్థన చేసేటప్పుడు ప్రార్థన చేసుకోవాలండి. అల్లరితో కూడిన ఆటపాటలు దేవునికి ఏమాత్రం కూడా ఇష్టం కాదండి. సైలెంట్గా ఉండాలి, చక్కగా క్రమంగా ఏకీభించాలి. దేవుడు ఆకాశాన్ని చూస్తూ ఉంటాడు అనమాట అండి. ఎవరో దేవుని మందిరంలో ఎలా ఉంటున్నారో, ఎవరు ఏం చేస్తున్నారో దేవుడు చూస్తూ ఉంటాడు అనమాట అండి. మనం క్రమంతట్లో ఏకీభించామనుకోండి, మన క్రమాన్ని చూసి దేవుడు మనల్ని ఒక ఉన్నతమైన స్థితిలో దేవుడు ఉంచుతాడు, సురక్షితంగా ఉంచుతాడనమాట అండి. మనకు సురక్షితంగా ఉండాలంటే నీతిని అనుసరించి నడుచుకోవాలి, నీతి మార్గాన్ని ఎంచుకోవాలి, నీతి మార్గంలో మనము ఉండాలి. అలాగే ఎవరైతే ఉంటారో వారందరూ కూడా దేవుడు దీవిస్తూ ఉంటాడు, ఆశీర్వదిస్తూ ఉంటాడు అనమాట అండి. ఎవరైతే నీతిని అనుసరించి జీవించాలని ఆలోచన కలిగి ఉన్నారో వారందరూ కూడా చెడు చూడకూడదు, చెడు వినకూడదు, చెడు మాట్లాడకూడదు. చెడు చూసినా, చెడు విన్నా, చెడు మాట్లాడినా ఏమాత్రం కూడా ఉపయోగము లేదండి, ఏమాత్రం కూడా ప్రయోజనకరము లేదండి. ఇవన్నీ మానేసి మన హృదయంలో ఎవరు ఉదయించాలండి? నీతి సూర్యుడు ఉదయించాలన్నమాట అండి. అలా ఎవరైతే నీతిని అనుసరించి నడుచుకుంటూ ఉంటారో వారందరినీ కూడా భూమి మీద దేవుడు మంచి ఆరోగ్యాన్ని ఇచ్చి ఆయన రాజ్యవారసులుగా జీవించే యోగ్యతను సంపాదించుకునే స్థితిని కలగజేస్తూ ఉంటాడు అనమాట అండి. సర్వశక్తి గల దేవుడికి అసాధ్యమైనది ఏది లేదండి. సమస్తమైన సాధ్యపరిచే దేవుడు మనకు తోడుగా నీడుగా ఉన్నాడు కనుక మరేమైనా ఆలోచన చేసుకుంటున్నారండి? హ్యాపీగా ఉండాలని ఆలోచన కలిగి ఉన్నారా? దేవుడు మనకు ఎంత ఆయుష్ అయితే ఇచ్చాడో అంత ఆయుష్ కూడా భూమి మీద హ్యాపీగా అనుభవించాలని ఆలోచన కలిగి ఉన్నారా? అయితే దేవుని మాట వినండి, ఆయన మాట ప్రకారం నడుచుకోండి, నీతిని అనుసరించి నడుచుకోండి. దేవుడు మిమ్మల్ని దీవిస్తూ ఉంటాడు, ఆశీర్వదిస్తూ ఉంటాడు, అభివృద్ధి చేస్తూ ఉంటాడు అన్నమాట అండి. మరి చక్కగా దేవుని మాట వింటారా? ఆయన మాట ప్రకారం నడుచుకుంటారా? 100% కూడా మనం క్షేమంగా ఉండాలి అంటే, సురక్షితంగా ఉండాలని దేవుని మాట విని ఆయన మాట ప్రకారము నడుద్దాం అనమాట అండి. మనం దేవుని మాట విని చక్కగా ప్రార్థన చేసుకుని చక్కగా అప్పుడు దేవుడు మనందరినీ కూడా దీవించినట్లుగా ఇతరులను కూడా దీవించాలని చెప్పేసి అందరి కోసం ప్రార్థన చేద్దామా? అయితే కళ్ళు మూసుకోండి. మహాపరిశుద్ధ పరలోకపు తండ్రి, నీ ఘనమైన పదం లెక్కలని స్తుతిస్తారు ప్రభావ. బిడ్డలందరూ కూడా దీవించి ఆశీర్వదించి నీ కృపచేత బలపరిచి నీ దివ్యమైన ఆశీర్వాదాలు పంపించండి తండ్రిస్తాను ప్రభావ. తండ్రి నీ మందిరానికి వచ్చినప్పుడు తండ్రిస్తాను ప్రభావ. తండ్రి భక్తితో రావడానికి తగిన సహాయం దయచేయండి తండ్రి, నీకు వందనాలు. ఉల్లాసంగా రావడానికి తగిన సహాయం దయచేయండి, ఉత్సాహంగా రావడానికి తగిన సహాయం దయచేయండి తండ్రి, నీకు వందనాలు. ఎవరైతే ఉల్లాసంగా వస్తూ ఉంటారో, ఉత్సాహంగా వస్తూ ఉంటారో, ఆనందంగా వస్తూ ఉంటారో వారందరినీ ప్రభావ మరింత తండ్రి స్తోత్రం ప్రభావ ఆనందంగా బయటికి పంపిస్తారని చదివించిన దేవుడు తండ్రి, నీకు వందనాలు. కనుక ఈ యొక్క నీ చిత్త ప్రకారం ఉన్న తండ్రి స్తోత్రం ప్రభావ. ప్రతి బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి. ఉద్యోగం చేస్తున్న వారిని, వ్యాపారం చేస్తున్న వారిని, వివాహం కోసం ఎదురు చూస్తున్న వారిని తండ్రి స్తోత్రం ప్రభావ. చేతి పనులు చేస్తున్న వారిని తండ్రి స్తోత్రం ప్రభావ. వాహనం నడుపుతున్న వారు అందరూ కూడా దీవించండి. అనారోగ్యంతో బాధపడుతున్న వాళ్ళు తండ్రి, అలాగే సంతానం లేక తండ్రి ఎవరైతే బాధపడుతూ ఉన్నారో తండ్రి వారందరికీ సంతాన భాగ్యం దయచేసి తండ్రి. పిల్లలు ఉన్న వాళ్ళు ఎంత హ్యాపీగా జీవిస్తూ ఉన్నారు తండ్రి స్తోత్రం ప్రభావ. సంతానం లేని బిడ్డలు కూడా సంతానం ఇస్తుంటారు, వాళ్ళు కూడా హ్యాపీగా జీవించి యోగ్యతను ప్రసాదింప చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభావ. నీకు వందనాలు. నీ కృపచేత బలపరచండి, నీ దివ్యమైన ఆశీర్వాదాలు పంపించండి ప్రభావ. బిడ్డలందరికీ మంచి ఆరోగ్యం దయచేయమని ప్రభావ. మా ప్రార్థన ఆలకిస్తాను, మా ప్రార్థనకు ప్రతిఫలం దయచేయని మా కొరకు తరగని యేసుక్రీస్తు బలమైన నామములో వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలండి. త్రియక దేవుని ఆశీర్వాదం మీకు తోడుకున్నాను కాక, దేవుడు మమ్మల్ని దీవించి ఆశీర్వదించను కాక, ఆమేన్. దేవుడు ఇచ్చిన మహాఉచ్చరణను బట్టి మనం దేవుని పిల్లలం కనుక దేవుని మాట విందాం, ఆయన మాట ప్రకారం నడుచుకుందాం, ఆయన ఇచ్చే ఆశీర్వాదం పొందుకుందాం, ఆయన ఇచ్చే కృపను పొందుకుందాం, సురక్షితంగా ఉందాం, క్షేమంగా ఉందాం, భూమి మీద మంచి ఆరోగ్యం కలిగి హాయిగా జీవించే యోగ్యతను కలిగి ఉందాం. మరి వింటారా దేవుని మాట? మీ ఆలోచన మీదే. అందరూ కూడా దేవుని మాట విని ఆయన మాట ప్రకారం నడుచుకుని హ్యాపీగా భూమి మీద జీవించే యోగ్యత సంపాదించుకునే స్థితి దేవుడు మనందరికీ దయచేయను గాక. ఏమంటారండి? మీ ఆలోచన మీదే. అందరికీ వందనాలు.